హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ నాకెంతో స్పెషల్. నాకు తెలిసి ఈ జనరేషన్ మామ్స్ అందరూ దీనికి రిలేట్ అవుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు మన బర్త్డేస్ మనకి ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తుందో మనకిప్పుడు మన పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. మా పెద్ద బాబు శ్రేయస్ బర్త్డే మొన్న ఏప్రిల్ 13th అయింది. కానీ ఆ రోజు మండే వర్కింగ్ డే కాబట్టి మేము ఏప్రిల్ 12th సండే రోజే సెలబ్రేట్ చేసుకున్నాము. మా శ్రేయస్ బర్త్డే అయితే ఒక ఇయర్ కాకపోయినా ఒక ఇయర్ అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ అట్లా చిన్న గ్యాదరింగ్ తోటి. కానీ పాపం మా చిన్న బాబు బర్త్డే మాత్రం ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటుంది. పెద్ద కిడ్స్ అయితే వాళ్ళకి అప్పటికి ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్స్ తెలుస్తాయి కాబట్టి మనకు ఆప్షన్ ఉండదు, సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది. చిన్న పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. నాకు తెలిసి ఇద్దరు కిడ్స్ ఉన్న పేరెంట్స్ అందరూ ఇదే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మేము ఇక్కడ సండే పార్టీ కోసం సాటర్డేనే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. దాంట్లో నేను ఫస్ట్ పొద్దున్న లేవగానే గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ నాకు ఒక 2 days ముందే ఫీవర్ వచ్చే వరకు అంత ఓపిక లేకుండే మళ్ళీ ఫస్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. సో కొంచెం హెసిటేట్ అవుతూనే స్టార్ట్ చేశాను. సో నాకు అవుట్పుట్ అంత బాగా ఏం నచ్చలేదు. కానీ ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డేకి అయితే గులాబ్ జామ్ బాగానే వచ్చింది. మా ఇంట్లో వేరే స్వీట్స్ అయితే ఎవరు అంత ఇష్టంగా తినరు కానీ గులాబ్ జామున్ మాత్రం మా హస్బెండ్ మా కిడ్స్ ఇష్టంగా తింటారు. సో నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటా కానీ ఇంత పెద్ద క్వాంటిటీ ఫస్ట్ టైం చేశాను. ఫ్లాప్ అయింది అనుకున్నా కానీ ఫైనల్గా అయితే హిట్టే అయింది. ఇంకా నెక్స్ట్ మనకి బర్త్డే సెలబ్రేషన్ అంటే గుర్తొచ్చేది పిల్లలకి బట్టలు కొనడం. యూజువల్గా మనము అమ్మాయిలకు బట్టలు కొనడమే కష్టం అనుకుంటాం కానీ ఆ అబ్బాయిలకు కూడా కష్టమే. అందులో ఇద్దరు బాయ్స్ ఉంటే అయితే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఈవెంట్కి డిఫరెంట్గా ఏం కొనాలి అని ఆలోచిస్తూ ఉంటాను. ఒకసారి ఇండియాలో షాపింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం పిల్లలిద్దరికీ ఇక్కడే తీసుకున్నాను. మొత్తం వాళ్ళకి షాపింగ్ మొత్తం చేసిన తర్వాత మా చిన్న బాబు వచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. నాకు అన్న లాంటి షర్టే కావాలి అని చెప్పి. నేనేమో బర్త్డే బాయ్ కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అని ఇద్దరికి డిఫరెంట్ టైప్స్ తీసుకుంటే లేదు అలాంటిదే కావాలి అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చి ఇద్దరికి సేమ్ టైప్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే అన్న అబ్బాయిలకి కూడా షాపింగ్ చేయడం ఏమంత ఈజీ కాదు అని చెప్పేసి నార్మల్గానే వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఆ కలర్ వద్దు ఈ కలర్ వద్దు అని మళ్ళీ ఇద్దరికి సేమే కొనాలి అంటే మళ్ళీ అదొక తలనొప్పి. లక్కీగా ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ షర్ట్స్ దొరికాయి కాబట్టి సరిపోయింది. నేను ఇక్కడ గులాబ్ జామ్ చేస్తుంటే మా హస్బెండ్ ఇంకో పక్కన రేపు బిర్యానీ కోసమని మీట్ మ్యారినేట్ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు మాత్రం వాళ్ళ ఫేవరెట్ స్వీట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు రెడీ అయితే ఎప్పుడు తిందామా అని వాళ్ళు పక్కనే నించొని వెయిట్ చేస్తూ ఉన్నారు ముచ్చట్లు పెట్టుకుంటూ. మేము ఈసారి జస్ట్ మా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 4 to 5 ఫ్యామిలీస్ ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలు ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ని కిడ్స్ని చాలా మందిని ఇన్వైట్ చేశాము. నెక్స్ట్ మనకి బర్త్డే అంటే ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ డెకరేషనే. ఇది పిల్లలకి ఎవ్రీ ఇయర్ నాకు ఆ థీమ్ కావాలి ఈ థీమ్ కావాలి అని వాళ్ళు ఎంత ఎక్సైటింగ్గా చూస్తుంటారో నేను అంతే ఎక్సైటింగ్గా ఏదో డిఫరెంట్గా చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం మా బాబు కొంచెం సింపుల్గా అమేజింగ్ డిజిటల్ సర్కస్ థీమ్ కావాలి అన్నాడు. కుకింగ్ మేము ఇద్దరమే మోస్ట్లీ ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి డెకరేషన్ సింపుల్గా చేసేద్దామని నేను దానికి తగ్గట్టు కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. సో మనకి కుకింగ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నైట్ మేమిద్దరం కూర్చొని ఇలా డెకరేషన్ స్టార్ట్ చేసాము. మనకి పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళని బర్త్డే పార్టీస్లో ఎంటర్టైన్ చేయడం అదో ఇంకొక టాస్క్, పెద్ద టాస్క్ అయిపోతుంది. సో అందుకే మోస్ట్లీ బయట చేయడానికి ప్రిఫర్ చేస్తారు కానీ మాకు ఇద్దరు పిల్లలు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అయ్యే వరకు వాళ్ళ ప్రిఫరెన్సెస్ అన్నీ డిఫరెంట్ ఉంటున్నాయి. సో అందుకే మేము ఈసారి ఇంట్లోనే చేద్దాము అని చెప్పి దానికి తగ్గట్టు కొన్ని గేమ్స్ కూడా ప్లాన్ చేశాము అందరు ఏజ్ గ్రూప్స్ కిడ్స్ ఆడుకునేలాగా. కానీ ఏప్రిల్‌లో మనకెప్పుడు మిక్స్డ్ వెదర్ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనకి మంచిగా బయట వెదర్ ఉంటే బయట గూడా ఏమన్నా యాక్టివిటీస్ చేయొచ్చు గానీ, మాకసలు మేము బర్త్‌డే పెట్టుకున్న వీకెండ్ అస్సలు వెదర్ బాలేకుండే. సో, అన్నీ ఇంట్లోనే ప్లాన్ జేసుకున్నాము. బెలూన్స్ గూడా నేను మరీ బిగ్ ఆర్చ్ కాకుండా ఒక 20-30 బెలూన్స్ సరిపోయేలాగా చిన్న ఆర్చ్ ఉన్న థీమే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నా ఫేస్ ఏంది చిరాగ్గా ఉంది అని అనుకోకండి. మేమిక్కడ బెలూన్స్ బ్లో చేస్తున్నాము. ఇంకో పక్కన మా పిల్లలు ఆడుకుంటూ బ్లాస్ట్ చేస్తా ఉన్నారు. నేను తీసుకొచ్చిందే కొన్ని అవన్నీ కూడా ఎక్కడ అయిపోతాయో అన్న టెన్షన్ తోటి నా ఫేస్ అలా చిరాగ్గా వచ్చింది. ఇదంతా మాకు చేసేవరకి 11:30 అయింది. మా పిల్లల్ని మాత్రం పడుకోమంటే పడుకోకుండా మేమేం చేస్తున్నామా అని మా పక్కనే ఉండి చూసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి మనం చిన్నగున్నప్పుడు గూడా అంతే అనుకుంటా. మన ఇంట్లో ఏమన్నా ఈవెంట్ ఉంటే మనకి నిద్రనే పట్టదు. ఆ ఈవెంట్ అయిపోయే వరకి. ఇప్పుడు పనులతో నిద్ర పట్టదు. చిన్నగున్నప్పుడేమో ఆ ఎక్సైట్‌మెంట్‌తో నిద్ర పట్టదు.
మేము డెకరేషన్ చేస్తుంటే మా చిన్న బాబు మాత్రం కెమెరా ముందుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చేసుకుంటూ ఆయన పనిలో ఆయనున్నాడు. మేము మోస్ట్‌లీ ఇంట్లో పార్టీస్ పెట్టుకుంటే ఈవినింగ్ టైమే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి సండే వచ్చింది గదా! మళ్ళా మండే ఆఫీస్‌లు, పిల్లలకి స్కూలుంటాయని జెప్పి సండే ఆఫ్టర్‌నూనే పెట్టుకున్నాము గాబట్టి మాకు కొంచెం హడావుడే అయింది. సండే మార్నింగ్ లేచినప్పటి నుండి నాన్ స్టాప్ ఇద్దరం చేసుకుంటూ ఉంటే గానీ మాకు పార్టీ టైంకి అన్నీ రెడీ అవ్వలేదు. మనకి యూజువల్‌గా బాయ్స్ బర్త్‌డే అంటే ఏ థీమ్‌లో అయినా బ్లూవే కనిపిస్తుంది. సో, నాకు గూడా వీళ్ళిద్దరి బర్త్‌డేస్‌కి బ్లూ చూసి, చూసి బోర్ గొట్టి ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని బ్లూ బెలూన్స్ ఏం పెట్టకుండా జస్ట్ రెడ్ అండ్ వైట్ థీమ్‌తోనే డెకరేషన్ చేసుకున్నా. సో, ఆ బెలూన్ ఆర్చ్ పెట్టేసిన తర్వాత అదే థీమ్‌లో మనకి హ్యాపీ బర్త్‌డే బ్యానర్ గూడా వచ్చేస్తది. సో, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి హైట్ చూసుకుంటూ ఫిక్స్ చేసుకున్నాము. నాకు తెలిసి ఇంకో 1, 2 ఇయర్స్‌కి మా పెద్ద బాబు ఈ థీమ్డ్ బర్త్‌డే, ఈ ఫేస్ అంతా దాటిపోయి ఇంకా ఆయన ఇంకా డిఫరెంట్ వేలో బర్త్‌డేస్ కావాలని అడుగుతాడేమో. యూజువల్‌గా మేము బిగ్ గ్యాదరింగ్ తోటి ఇంట్లోనే పార్టీస్ చేస్తున్నామంటే డెకరేషన్‌కి గానీ, కుకింగ్‌కి గానీ మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాము. కానీ ఈసారి స్మాల్ గ్యాదరింగే కాబట్టి మేమిద్దరమే చేసుకున్నాము. అండ్ మేమిలా చేస్తున్నామని అందరూ ఇలానే కిడ్స్ బర్త్‌డేకి డెకరేషన్ ఇవన్నీ చేయాలా? అవసరమా? అంటే నేను కాదనే అంటాను. కానీ మేమేదో ఫ్యామిలీకి దూరంగా ఉంటాము. సో, పిల్లలకేదో స్పెషల్‌గా చేయాలి అనని ఇవన్నీ చేస్తూ ఉంటాను. అండ్ మనం చిన్నగున్నప్పుడు మనకివన్నీ ఏం లేవు. సో, ఇప్పుడంటే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి గాబట్టి చేస్తున్నాను. నాకు గూడా ఈ డెకరేషన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి. అలాగని అందరూ ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే పిల్లల బర్త్‌డే అన్నట్టు నేను అస్సలనను. అండ్ మోరోవర్ మా హస్బెండ్‌కి గూడా ఇలాంటివేమి ఇంట్రెస్ట్ ఉండవు. కానీ ఇగ నా కోసం, పిల్లల కోసమని ఆయన చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మేము పిల్లలకి గేమ్స్ గూడా పెట్టాం గాబట్టి, రిటర్న్ గిఫ్ట్స్‌తో పాటు విన్ అయిన కిడ్స్‌కి గూడా ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని దానికి తగ్గట్టు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గూడా నేను ముందే ప్లాన్ చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాను. అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది చిన్న బర్త్‌డే పార్టీ అయినా మేము ఆల్మోస్ట్ ఒక 2, 3 వీక్స్ నుండి ప్లాన్ చేస్తుంటే గానీ, మేము అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేయగలిగాము. అది గూడా ఇద్దరం కలిసి చేస్తేనే. అందులో ఒక పార్ట్నర్‌కి టైం లేకనో, ఇంట్రెస్ట్ లేకనో ఒక పార్ట్నరే అన్నీ చేసుకోవాలన్నా గానీ కుదరకపోతుండే. కుకింగ్ గూడా మా ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరం చేయగలుగుతాము. ఇంకా మా హస్బెండ్‌కైతే బిర్యానీ, ఇంకా ఇట్లాంటివన్నీ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి, మేమిద్దరం కలిసి ఇంట్లోనే చేయగలిగాము. లేకపోతే అది గూడా బయట ఆర్డర్ ఇవ్వాల్సొస్తుండే. ఇంకా మా శ్రేయస్ అయితే ఇగ ఆయన బర్త్‌డే వస్తుందని ఇగ 1 మంత్ నుండే నాకు ఆ గిఫ్ట్ గావాలి, ఈ గిఫ్ట్ గావాలి అని మమ్మల్నే గాదు వాళ్ళ ఫ్రెండ్స్‌కి గూడా ముందే చెప్పి పెట్టాడు. ఆయనకి ఎట్లాంటి గిఫ్ట్స్ కావాలో అని. ఆయనకెందుకో చిన్నప్పటి నుండి ఎవ్రీ బర్త్‌డేకి ఇట్లా ఆల్రెడీ లిస్ట్ అంతా రెడీగుంటది. బర్త్‌డేకి ఏం థీమ్ గావాలి, ఏం గిఫ్ట్స్ గావాలి అనని చెప్పేసి. ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి అయితే ఆయనకి లెగోస్ అంటే ఇగ ఎంత ఇష్టము అనంటే ఆయన రూమ్ మొత్తము లెగోస్ అన్నీ బిల్డ్ చేసి పెట్టుకున్నాడు. సో, దాంతో గూడా బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇగ స్క్రీన్ టైమ్ గూడా తగ్గుతుందని ఇగ మేము గూడా ఆయనకెప్పుడన్నా ఏమైనా కొనియాలన్నా గానీ లెగోస్ కొనిచ్చి పెట్టేస్తాము. సో, దాంతోటే ఆయన ఆల్మోస్ట్ ఇగ డే, నైట్ మొత్తం కూర్చొని ఫినిష్ చేస్తూ ఉంటాడు. సో, నెక్స్ట్ డెకరేషన్ అయిపోగానే నేను పిల్లలిద్దరిని పడుకోబెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశా. ఇది వాళ్ళ ముందే ప్యాక్ చేస్తే ఇంకా వాళ్ళు ఆడడమే సరిపోతుంది. అందుకే వాళ్ళని పడుకోబెట్టి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఈస్టర్ టైమ్ గాబట్టి ఈ ఈస్టర్ ఎగ్ థీమ్ గిఫ్ట్స్ వచ్చేసి నాకు మంచి డీల్‌లో వచ్చింది. ఎగ్ మీద మంచిగా మనకి పెయింట్ అవుట్‌లైన్ వచ్చి వాళ్ళు స్కెచెస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లెగోస్ చేసుకున్నా. ఇంకా మా బాబుకి లెగోస్ అంటే ఇష్టం గాబట్టి నాకు తెలిసి వాళ్ళ ఏజ్ కిడ్స్ వాళ్ళందరికీ లెగోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు అని జెప్పేసి అదొక సెట్ తీసుకున్నా. మనకొక దాంట్లో ఒక 10 డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ వచ్చాయి. ఇవేమో కొంచెం పెద్ద పిల్లలకి లేకపోతే మనకి గేమ్స్ ఆడిన తర్వాత విన్నర్స్‌కి అన్నట్టు ఇవి ఒక 2, 3 ఎక్స్‌ట్రా కొన్ని పెట్టుకున్నా. అవి ఆల్మోస్ట్ అన్నీ సిమిలరే ఉన్నాయి. బాయ్స్, గర్ల్స్ అని కొంచెం డిఫరెన్షియేషన్ ఏం లేకపోయినా నేను కొంచెం చూసుకొని అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బ్యాగ్స్‌లో బాయ్స్‌కి బ్లూ, గర్ల్స్‌కి పర్పుల్ అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ రెడీ చేసుకున్నా. తర్వాత నెక్స్ట్ డే ఇట్లా మేము బిర్యానీ, ఇంకా పాస్తా గూడా ఇంట్లోనే రెడీ చేశాను. ఎవ్రీ టైమ్ కిడ్స్‌కి పిజ్జానే ఎందుకని ఈసారి పాస్తా చేసుకున్నాము. బర్త్‌డే రోజు ఎక్కువ వ్లాగ్ షూట్ చేయలేదు గాబట్టి నేనిక్కడ కొన్ని ఫోటోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంట్లో బర్త్‌డే చేసుకున్న ఆయన ఫ్రెండ్స్ మధ్యలో ఆయన అనుకున్నట్టు చేసుకున్నాడు గాబట్టి మా శ్రేయస్ అయితే ఇగ ఫుల్ హ్యాపీ ఉన్నాడు. ఆయనతో పాటు మా చిన్న బాబు లవిత్ గూడా అన్న ఏది చేస్తే నేను గూడా అదే అన్నట్టు అన్నలాగా పోజులు ఇచ్చుకుంటూ ఆయన గూడా ఫోటోస్ దిగాడు.
ఇక కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి గేమ్స్ పెట్టేసి, ఫుడ్ పెట్టి ఇక వాళ్ళు 6:30కి అట్లా ఎళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే యాక్చువల్ బర్త్‌డే నెక్స్ట్ డే మండే మార్నింగ్ కాబట్టి నేను స్కూల్‌కి కొన్ని కప్ కేక్స్ పంపించాను. ఆ కప్ కేక్స్‌తో స్కూల్ ఫ్రెండ్స్‌తో కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు కాబట్టి సండే, మండే 2 డేస్ మంచిగా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా మండే ఈవినింగ్ జస్ట్ ఆ రిమైనింగ్ కప్ కేక్స్ తోటి చిన్నగా 9 లాగా డెకరేట్ చేసి కేక్ కటింగ్ లాగా చేపిచ్చాను. మా చిన్న బాబయితే ఇగ వాళ్ళ అన్న బర్త్‌డే అయితే ఆయన బర్త్‌డే లాగా పాపం ఆయన గూడా ఎంజాయ్ జేశాడు. నాకు దెలిసి ఇగ లాస్ట్ ఇయర్ వరకి ఆయనకేం గుర్తులేవు గానీ, ఈ ఇయర్ నుండి అన్నీ గుర్తుండి, అన్నీ దెలుస్తున్నాయి గాబట్టి మంచిగా ఎంజాయ్ జేస్తున్నాడు. మా శ్రేయస్ 9థ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.